ఏమైందయ్యా నువ్వు అసలు మనిషివేనా? ఎహు ఎహు అనుకుంటా దగ్గుకుంటా కూర్చును హాస్పిటల్ పోతే కదా. ఏ ఊకో, గా శరత్ గారి మెడికల్ షాప్లకి మందులు తెచ్చుకున్నా కదా, వేసుకున్నా తక్కువైపోతుంది. పిచ్చా నీకేమైనా? అన్ని నీకే తెలిసినట్టు చెయ్యకు. ఒకసారి హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. నేను హాస్పిటల్ నేను ఏం పోను, ఒట్టిగా పైసలు ఖర్చు. అన్ని టెస్టులు రాస్తారు, అన్ని చూసి ఏం లేదు ఒట్టి వైరల్ ఫీవర్ అని చెప్తారు. అవసరమా? అయినా 10 తారీఖు వస్తుంది, చిట్టి పైసలు కట్టాలి, చిన్నోని ఫీజు కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకోవాలి. ఇవన్నీ పైసలు తీసుకుపోయి ఆ హాస్పిటల్ పెట్టమంటావా? దిమాకుండి మాట్లాడుతూ ఏందో నువ్వు తెలియదు. అట్లా అని చెప్పి నీ పానం నువ్వు చూసుకోవా? నువ్వు మంచిగా ఉంటేనే ఇంట్లో అందరు మంచిగా ఉంటారు కదా. అవు, మొన్న నీకు కూడా ఇట్లనే జ్వరం వచ్చిండే, నడువే హాస్పిటల్ పోదామంటే నువ్వేమన్నావు? నేనేమన్నా? వైరల్ ఫీవర్ తగ్గిపోతుందన్నా. మరి నేను గిట్ట అదే అంటున్నా కదనే. ఏం కాదు, తక్కువ అయిపోతుంది, టెన్షన్ తీసుకోకు. నేనంటే ఇంట్లో ఉండేదాన్ని, నువ్వు బయటికి పోయి పని చేయాలి, నువ్వే మంచిగా ఉండాలి కదా.